మంత్రి పదవులపై ఆశలతో ఉన్నవారిని ఎలా వాడుకోవాలో కాంగ్రెస్ కు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు. 6 స్థానాలు ఖాళీగా పెట్టి పార్లమెంటు ఎన్నికల కోసం అందరినీ పరుగులు పెట్టించిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు 3 స్థానాలు ఖాళీగా పెట్టి స్థానిక ఎన్నికల కోసం ఎమ్మెల్యేలతో పరుగులు పెట్టించాలని డిసైడ్ అయ్యింది. ఎన్నికలు అయిపోయాక మరోసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, 3 తప్పించి 6 కొత్త వారికి ఛాన్సులు ఇస్తామని లీకులు ప్రారంభించారు. 90 రోజుల వ్యవధిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. చట్టపరంగానే బీసీ రిజర్వేషన్లను పెంచనున్నారు. పంచాయతీ ఎన్నికలను 3 నెలల వ్యవధి అనగా సెప్టెంబర్ నెలాఖరు కల్లా పూర్తి చేయనున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలకు పార్టీ కోసం పనిచేసే వారికే పదవులు వస్తాయని, పని చెయ్యని వారికి ఏ విధమైన పోస్టులు దక్కవని ముఖ్యమంత్రి తేల్చి చెప్పారు. సెప్టెంబర్ తర్వాత పంచాయతీ ఎన్నికల్లో గెలుపోటములను సమీక్షించుకుని జిల్లాల వారీగా మంత్రుల పనితీరును అంచనా వేస్తామని అంటున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో సహా మంత్రివర్గంలో 15 మంది ఉండగా మరో 3 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. స్థానిక ఎన్నికలలో ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరును పరిగణలోకి తీసుకుని సమర్థంగా పనిచేసిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలనే ఆలోచనలో ఉన్నట్టు ముఖ్యమంత్రి మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరితో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పదవీ కాలం ముగియనుంది. అప్పటికి అందరి పనితీరును విశ్లేషించి ప్రస్తుతం ఉన్న వారిలో 3 లేదా 4 తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని లీకులిస్తున్నారు. మొత్తం 6 లేదా 7 మంత్రి పదవులను పార్టీలో కొత్తగా చేరే వారితో పాటు ఆశావాహులతో భర్తీ చేస్తామని ఎమ్మెల్యేలకు సంకేతాలు పంపుతున్నారు. వలసల్ని ప్రోత్సహించేందుకు పదవులు ఇవ్వాలని అనుకుంటున్నారని కూడా చెబుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి బీఆర్ఎస్ నుంచి చేరిన వారికే పదవులు ఇస్తామని, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నందున ఈ 2 జిల్లాల నుంచి బీసీలనే మంత్రులుగా చేస్తామనే ప్రతిపాదనలు పంపుతున్నారు. ప్రస్తుతం ప్రతిపాదన ఇలా ఉన్నా స్థానిక ఎన్నికల తర్వాత మార్పులు చేర్పులు ఉండవచ్చని ఆశలు పంపుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలకు పార్టీ నేతల్ని కదిలించేందుకు మంత్రి పదవుల్నే ఆశ చూపిస్తోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.